చూస్తున్నాం గోదావరి పడవ ప్రమాద సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్లుగా తెలుస్తోంది. గోదావరిలో ప్రవాహం పెరుగుతుండడంతో సెర్చ్ ఆపరేషన్కు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెందిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మృతుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడుతున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అది గోదావరి పడవ ప్రమాద సహాయక చర్యలకు ప్రస్తుతం అక్కడ ఆటంకం ఏర్పడుతున్నట్లుగా తెలుస్తోంది. గోదావరిలో ప్రవాహం ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో సెర్చ్ ఆపరేషన్కు ఆటంకాలు ఏర్పడినట్లుగా సమాచారం అందుతోంది. దీంతో అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏమీ చేసేది లేక వెనుదిరుగుతున్నట్లుగా సమాచారం. దీంతో మృతుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు సహాయక చర్యలపై అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇక సంఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ నగేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. నగేష్, ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతం అయితే కనుక వాతావరణం అనుకూలించట్లేదు అన్నట్లుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ కానీ, నేవీ కానీ, ఇటు అగ్నిమాపక సిబ్బంది కానీ ఏ విధంగా సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు? అంటే రెస్క్యూ ఆపరేషన్ తాత్కాలికంగా ఆగిందని చెప్పాలి సురేష్. ఎందుకంటే వాతావరణం అనుకూలించట్లేదు, వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. మరోవైపు గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. పైనుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తూ ఉండడంతో ఈ సుడులు కొట్టుకుంటూ గోదావరి కిందకి వెళ్తుంది. దీంతో రెస్క్యూ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మృతదేహాలు అంటే బోటు పడిన ప్రాంతం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దిగువ వరకు రెస్క్యూ జరుగుతోంది. కానీ ఎక్కడ ఇంతవరకు నిన్నటి నుంచి జరుగుతున్నప్పటికీ ఇంతవరకు ఒక మృతదేహం కూడా కనిపించలేదు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే గోదావరి చాలా ఉధృతంగా ప్రవహించడం, దీంతో పాటు గోదావరి రంగు కూడా ఎర్రగా ఉంటుంది. పైనుంచి ఒండ్రు మట్టితో వస్తుంది కాబట్టి ఎర్రగా ఉన్నటువంటి ఈ నీటిలో మృతదేహాలు కానీ, అదేవిధంగా పైనుంచి అడవి నుంచి కొట్టుకొచ్చే పెద్ద పెద్ద చెట్లే కనిపించడం లేదు. దీంతో రెస్క్యూ చేయడం చాలా కష్టంగా ఉంది. దీంతో పాటు వర్షం ఉధృతంగా గోదావరి ప్రవహించడం ఈ రెండు అడ్డంకిగా మారడంతో ఒక 2 గంటల క్రితం నుంచి ఈ గాలింపు చర్యలన్నీ తాత్కాలికంగా నిలిచిపోయినాయి సురేష్. నగేష్, అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కానీ లేకపోతే ఎస్డీఆర్ఎఫ్ కానీ, నేవీ అవ్వచ్చు లేకపోతే ఫైర్ సిబ్బంది కానీ, వీళ్ళంతా ఏం చెప్తున్నారు? అసలు సాధ్యపడుతుందా? ఎప్పటికీ మృతదేహాలని ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంది? అంటే నిన్న సాయంత్రానికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఎఫ్ దళాలు ఇక్కడ చేరుకున్నాయి. ఆ బృందాలన్నీ నిన్న సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టాయి. ఇంకా స్థానికంగా ఉన్నటువంటి నావీ అధికారులు, అదేవిధంగా ఏపీఎస్పీ పోలీసులు కూడా ఇక్కడ గాలింపు చర్యలో పాల్గొన్నారు. దీంతో పాటు మరొక విషయం మనం ఇక్కడ ప్రస్తావించాలి. ఈ పరిసర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలందరూ స్వచ్ఛందంగా తమ పెద్ద పెద్ద బోట్లు వేసుకుని దాదాపు 40 బోట్లలో ఇక్కడికి వచ్చి ఈ గాలింపు చర్యలో పాల్పంచుకున్నారు. కానీ కొద్దిసేపటి క్రితం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురవడం, గోదావరి ఉధృతి బాగా పెరిగిపోయింది. దాదాపు అంటే ఈ పై రాష్ట్రాల్లో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా పాపికొండలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు పైనుంచి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎందుకంటే అక్కడ పాపికొండల వద్ద అంటే పోలవరం వద్ద భూమి ఎత్తు దాదాపు 2500 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇక్కడ 0 గ్రావిటీతో సముద్రం ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి ప్రవాహం చాలా తక్కువ దూరం కాబట్టి వేగం ఇతర నదులతో పోలిస్తే ఈ కొద్ది ప్రాంతంలోనే గోదావరి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక కారణం కనిపిస్తుంది. ఎందుకంటే బోట్లు నది మధ్యలోకి వెళ్లి తిరగలేని పరిస్థితి ఉంది. పైనుంచి వర్షం కురుస్తుంది, కింద నుంచి గోదావరి సుడులు కొట్టుకుంటూ తిరగడం వల్ల ఆ ప్రవాహానికి బోట్లు వెళ్ళలేని పరిస్థితి ఉంది. నావీకి సంబంధించిన బోట్లు ఉన్నప్పటికీ
పైనుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంటే ఒక పక్కన సెట్ చేయలేని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి నీటి రంగును బట్టి కూడా మృతదేహాలు కనిపించట్లేదు. మొత్తం మీద ఇక్కడ గాలింపు చర్యలు చేయడం చాలా కష్టంగా ఉంది. దీంతో ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు హోంమంత్రి చంద్రరాజప్ప కూడా ఇక్కడే ఉండి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. కానీ 2 గంటలుగా ఈ బోట్లన్నీ ఇక్కడే నిలిచిపోయినాయి. ఏమీ చేయలేని పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. వర్షం కొద్దిపాటిగా తగ్గితే లోపలికి వెళ్ళి మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సురేష్. నగేష్, యాక్చువల్గా నిన్న 6 అన్నారు, 7 అంటున్నారు. ఇప్పుడు అసలు టోటల్గా ఎంతమంది గల్లంతైనట్లుగా సమాచారం? అంటే ఇప్పటి వరకు అధికారికంగా ఉన్నటువంటి లెక్కల ప్రకారం 7 గల్లంతైనట్లే చెప్తున్నారు. ఎందుకంటే అందులో ఒక మహిళ, 6 విద్యార్థులు ఉన్నారు. అయితే నిన్న మనం కార్యక్రమానికి వెళ్ళినటువంటి విద్యార్థులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ పిల్లలందరూ దాదాపు ఆ సమయంలో ఆ బోట్ లో 35 మందికి పైగా ఉన్నారు. అయితే బోటు తిరగబడిన సమయంలో స్కూల్ పిల్లలకి బ్యాగులు కూడా ఉన్నాయి. బుక్స్ పట్టుకుని స్కూల్కి వెళ్ళారు. మనం కార్యక్రమానికి ప్రత్యేకంగా రమ్మని పిలవడంతో అందరూ విద్యార్థులు యథావిధిగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏం చేయకపోవడం, మరోవైపు నాటుపాడులోనే వెళ్ళడం, అనుకోకుండా గోదావరి సుడులు తిరుగుతూ వచ్చినప్పుడు సమయంలో అక్కడ పిల్లర్ని అంటే నిర్మాణంలో ఉన్న అక్కడ ఒక వంతెన నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్కడ పిల్లర్స్ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ ఆ పిల్లర్ని ఢీకొని ఈ బోటు అప్పటికి తిరగబడడం, వెంటనే కొంతమంది ఈత కొట్టుకుని రావడం, మరి కొంతమందిని అక్కడే ఉన్నటువంటి కార్మికులు రక్షించడం, ఇవన్నీ జరిగాయి. కానీ 7 మాత్రం గల్లంతైనట్టుగా రికార్డులు చెప్తున్నారు. ఇంకా బయట వారు ఎవరైనా ఉన్నారా లేదన్నది మాత్రం తెలియదు. అయితే 7 అయితే స్పష్టంగా గల్లంతైనట్టుగా రికార్డెడ్ గా చెప్తున్నారు. కానీ అప్పటి నుంచి చేస్తున్నటువంటి సహాయక చర్యలు ఏమి ఇప్పటి వరకు ఒక ఫలితాన్ని కూడా ఇవ్వలేదు. ఎందుకంటే కేవలం గోదావరి వరద ఉధృతి వల్లే ఇది ఫలితాన్ని ఇవ్వలేదు అనేది అధికారులు చెప్తున్న మాట సురేష్. నగేష్, మీరే చెప్తున్నారు, దీని ప్రకారం అర్థమవుతుంది ఎంత అశ్రద్ధ ఉందనేది. టోటల్ ఫెయిల్యూరు, ఇక్కడ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి. ఫస్ట్ పాయింట్, వాళ్ళకి నిన్న సెలవు పిల్లలకి మనం ప్రభుత్వ కార్యక్రమం కోసం రమ్మన్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు ఎలా వస్తున్నారు? వరద ఎప్పుడు లేనటువంటి ఉధృతితో గోదావరి ప్రవహిస్తోంది. పై రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కూడా నీటి మట్టం పెరుగుతుందన్న సంగతి తెలుసు. సరైన రవాణా వ్యవస్థ లేదన్న సంగతి తెలుసు. అలా ఆఖరికి మీరే చెప్తున్నారు ఆ పడవ అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి పిల్లర్ను గుద్దుకునే బోల్తా పడిందన్న సంగతి. అంటే ఆఖరికి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోట రవాణా వ్యవస్థ, పడవలు కానీ ఇవన్నీ కానీ సరిగ్గా ఆ రక్షణ చర్యలు చేపట్టకుండా కనుక ప్రయాణిస్తే వాటిని గుద్దుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కాషన్ ఇవ్వాల్సినటువంటి అధికార వ్యవస్థ లేకపోవడం, ఇది టోటల్ ఫెయిల్యూర్ కాదంటారా? ఖచ్చితంగా అధికారుల విఫలం ఉందని చెప్పాలి. ఎందుకంటే 3 రోజుల క్రితం గోదావరి నది 135,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. ఆ సమయంలోనే టూరిజానికి సంబంధించినటువంటి బోట్లన్నింటినీ కూడా అధికారులు నిలిపివేశారు. మరోవైపు రాజమండ్రి నుంచి పోలవరం వరకు, రాజమండ్రి నుంచి దిగువ వరకు ఉన్నటువంటి ఏ లాంచ్ కానీ ప్రైవేట్ బోట్లు కానీ తిరగకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ మనం కార్యక్రమానికి లంక గ్రామాల నుంచి విద్యార్థులను ఎలా ఆహ్వానిస్తారనేది ఇక్కడ ఒక ప్రశ్న. దీనికి ఖచ్చితంగా అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది సురేష్. ఎందుకంటే వరద ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు లంక గ్రామాల విద్యార్థులకు సెలవులు ఇస్తూ ఉంటారు. అదే విధంగా 3 రోజుల క్రితం సాధారణ బోట్లు, టూరిజం బోట్లు తిరగకూడదని ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారులు దాదాపు 3 లక్షల క్యూసెక్లు వరద నీరు ఉన్న సమయంలో మనం కార్యక్రమానికి లంక గ్రామాల నుంచి విద్యార్థిని ఎలా పిలుస్తారనేది ఇప్పుడు చర్చించాల్సిన అంశం. మరొకటి, 1,00,000 క్యూసెక్లు పై దాటినప్పుడు రాజమండ్రి వద్ద హెచ్చరికలు జారీ చేస్తారు. అప్పటి నుంచి మళ్ళీ ఆ ఉధృతి 50,000 క్యూసెక్లు తగ్గే వరకు ఎలాంటి ప్రమాదకరమైన ఘటనలు జరుగుతాయి. కాబట్టి విద్యార్థులు కానీ సాధారణ ప్రజలు కానీ రక్షణ లేని బోర్డుల్లో గోదావరిపై అటు ఇటు తిరగకూడదు అనేది ఇరిగేషన్ నియమం కూడా ఉంది. వీటన్నిటిని పక్కకు పెట్టి 3 లక్షల క్యూసెక్లు పైగా వరద నీరు ఉన్నప్పుడు మనం కార్యక్రమానికి ఎలా విద్యార్థులను పిలిచారనే దానికి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి, స్థానిక విద్యాశాఖ అధికారి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, అందుకే వాళ్ళందరూ రెగ్యులర్ స్కూల్కి వచ్చినట్లే వచ్చారని చెప్పడం కూడా సరైన సమాధానం కాదనేది ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకుల అభిప్రాయం, జనం చెప్తున్నటువంటి అభిప్రాయం. దీనికి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరదలు వచ్చిన సమయంలో లంక గ్రామాలకు అధికారులు రక్షణ కల్పించాలి. దీంతో పాటు లంక గ్రామాల ప్రజలు బయటికి రాకుండా చూసుకోవాలి. మరోవైపు వరదలు వస్తున్నప్పుడు ప్రజలకు, విద్యార్థులకు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసి వారు గ్రామాలు దాటకుండా ఉండే బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కానీ అదే ప్రభుత్వం మనం కార్యక్రమాన్ని పెట్టి విద్యార్థులను ప్రత్యేకంగా రమ్మని, అది రెండో శనివారం సెలవు దినం
ఆ రోజున మళ్ళీ రమ్మని చెప్పడం కరెక్ట్ కాదనేది ప్రజల వాదన. అయితే ప్రభుత్వం అధికారులు చెప్తున్నది, విద్యాశాఖ మంత్రి చెప్తున్న దాని ప్రకారం గతంలో 5 రోజులు కాంపెన్సేట్ చేయడం కోసం వనం మనం కార్యక్రమాన్ని శనివారం ఆదివారం నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్తున్నారు. అది ఆదేశాలు ఉన్నప్పటికీ ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ వరదలు వచ్చిన ప్రాంతాలకి ఇవి ఖచ్చితంగా మినహాయింపు ఉండాలి. ఇంత వరద ఉధృతి ఉన్నప్పుడు విద్యార్థులను ఎలా పిలుస్తారనే దానికి ఖచ్చితంగా స్థానికంగా ఉన్న అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందనేది ఇక్కడ డిమాండ్ వినిపిస్తుంది. దాని మీద ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సురేష్. ఏదేమైనా ప్రజల ప్రాణాల పట్ల ఎంత చులకన భావం ఉందనేది మరోసారి అర్థమవుతుంది. ప్రతిసారి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగటం, సంతాపాలు ప్రకటించడం, ఎక్స్గ్రేషియాలు ప్రకటించడం, వారి కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించడం, వీళ్ళు రెండో రోజు నుంచి క్యూలు కట్టుకుంటూ నవ్వుకుంటూ మనం చూస్తున్నాం విజువల్స్లో. ఈ రాజకీయ నాయకులు నవ్వుకుంటూ ప్రజలకు అభివాదాలు చేసుకుంటూ అక్కడికి వెళ్ళటం ఇదొక పెద్ద నిత్యకృత్యం అయిపోయింది. మనం ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యనే చూసాం. మొన్న 4 రోజుల క్రితమే థాయిలాండ్లో ఆ పిల్లలు ప్రైవేట్ మ్యాటర్, యాక్చువల్గా అది ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా కూడా 9 రోజుల పాటు వాళ్ళ ఆచూకీ లేకపోయినా కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రతి ఒక్క ప్రాణం కూడా పోకుండా 13 రోజుల తర్వాత సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేసిన దాని నుంచి మనం ఇంత కూడా నేర్చుకోలేదంటానికి ఈరోజు ఈ జరిగిందే ఉదాహరణ. ఖచ్చితంగా సురేష్, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చట్టపరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి విధానాలు చాలా పకడ్బందీగా ఉంటాయి. కానీ అంత పట్టుదల కానీ అంత పకడ్బందీ అమలు తీరు కానీ మన ప్రభుత్వాలు ఎక్కడా లేదు, భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేదు. ఇక బోటింగ్ విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి బోటింగ్ సిస్టమ్ కానీ, అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ కానీ, అక్కడ ఉన్నటువంటి సామర్థ్యం కానీ, దీంతో పాటు వాటికి ఉన్నటువంటి కండిషన్ సిస్టమ్ కానీ మనకి ఎక్కడ అమలు చేయట్లేదు. ఇక్కడ పర్టికులర్ గా ఈ మధ్య కాలంలో గడిచిన 8 నెలల్లోనూ 4 ప్రమాదాలు, భారీ ప్రమాదాలు జరిగాయి. గోదావరి నదిలో బోటు మునిగినప్పుడు 29 మంది మృతి చెందారు. మరోవైపు కృష్ణా నదిలో అంతకు ముందే మనం 22 మంది చనిపోవడం చూసాం. ఆ తర్వాత 4 మన పట్టిసీమ ప్రాజెక్ట్ కలిసే చోట గల్లంత అవడం చూస్తాం. ఈ రోజు ఈ ఘటన. అయితే ఈ ఘటనలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నాటు పడవలన్నీ ఉపయోగిస్తున్నారు. నాటు పడవలు ఉపయోగించడానికి వీలు లేదని గతంలో ప్రభుత్వమే చెప్పింది. కానీ ఈ నాటు పడవలు ఉపయోగిస్తున్నప్పటికీ ప్రజలు వాటిని ఎంటర్టైన్ చేస్తుంది కూడా ప్రభుత్వ అధికారులే. అయితే ఇక్కడ ఇంకొక విషయం టెక్నికల్ గా మనం చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇస్తున్నటువంటి అభిప్రాయం ప్రకారం ఈ విద్యార్థులు ప్రయాణించినటువంటి బోటుకి ఇంజన్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వకుండా తోయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. దీని మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాజమండ్రి నుంచి దిగువ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో గోదావరి అన్ని పాయలపైన అవసరమైన చోట్ల పెద్ద పెద్ద వంతులు నిర్మించకపోయినా అవసరమైన వంతులన్నీ నిర్మిస్తామని చెప్తారు. వంతులను నిర్మించిన తర్వాత నాటు పడవలన్నింటినీ కూడా ఆపేస్తానని చెప్తారు. అసలు ఒక వంతులు నిర్మించడానికే ప్రభుత్వానికి 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అన్ని పక్కాగా జరిగితే అంటే నాటు పడవలో ప్రయాణాన్ని నిలిపివేయడానికి ఇప్పట్లో సాధ్యం కాని పని అనేది ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి రీత్యా చూస్తే రాజమండ్రి నుంచి యానం దిగువ వరకు కేవలం 3 వంతులు మాత్రమే ఉన్నాయి గోదావరి నది మీద. సో కోనసీమ ప్రజలు ఇటు తూర్పు డెల్టా వైపుకు రావాలంటే ఆయన కాకినాడ పరిసర ప్రాంతాలు కానీ రాజమండ్రి పరిసర ప్రాంతాలు కానీ రావాలంటే ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడో చోటని దాటుకుని రావాలి. ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇక సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, పేదలు, మధ్యతరగతి వారందరూ కూడా ఇలా నాటు పడవల పైన వస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే పిల్లలందరూ కూడా ఈ నాటు పడవలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఈ లంక గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా. సో వీరందరికీ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టి ప్రతినిత్యం జరగాల్సిన అవసరం ఉంది. అయితే గోదావరి శాంతంగా ఉన్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు వీరికి ప్రయాణం అలవాటే. కానీ ఉధృతంగా ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులే కావాలని పిలిపించుకుని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిపించుకున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేష్. అది మొత్తానికి చూద్దాం ఇంకెన్ని ప్రాణాలు పోవాలో. ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి, ప్రజల ప్రాణాలకి విలువ ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం వాళ్ళకి ఎప్పుడు కలుగుతుందో చూడాలి. ఇకపోతే పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను హోంమంత్రి చినరాజప్ప పరామర్శించడం జరిగింది. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 3 లక్షలు, మరో మహిళకు చంద్రన్న బీమా పథకం కింద 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని తెలిపారు.